హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెమ్మలాడలో అయితే ఒకటి మంచి పార్క్ ఇనిషియేట్ చేసారు. సో చాలా ఎంత బాగుంది చూడండి. సో నైట్ టైంలో అయితే ఈ లైటింగ్కి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే వెమ్మలవాడలోనైతే ఇంత మంచి టాప్ అంటే ఇది ఒకటే, అంటే ఇంత అఫీషియల్గా ఇంత డిఫరెంట్గా ఇంకెక్కడ కూడా లేదు. సో ఎంత మంచిగా కట్టిండు చూడండి. సో చాలా బాగుంది. అండ్ అలాగే దీని వెనకాల కూడా ఒకటి విగ్రహం కూడా నిర్మించారు. సో చాలా బాగుంది. సో జనాలు చాలామంది వస్తున్నారు, పోతున్నారు. సో చూడండి. సో అంటే మరికొద్ది రోజుల్లో కూడా దీనికి టికెట్ కూడా పెడతా అనే ప్లాన్ కూడా ఉందట. సో అంటే సిరిసిల్లలో ఎలాగైతే ఇట్లా చెరువు కట్టపైన ఉందో సో అంతకన్నా బాగుంది ఇంక ఇది. సో చూడండి, ఈ లైటింగ్ కూడా బాగుంది. అంటే ఇంత అడ్వాన్స్ కూడా అక్కడ లేదు, అంతకన్నా ఇదే బాగుంది. సూపర్గా కూడా కట్టిర్రు. సో జనాలు అయితే చాలా ఎగ్జైటెడ్గా వస్తున్నారు, పోతున్నారు. సో నెక్స్ట్ ఇది లోపల చూడండి ఎంత అడ్వాన్స్గా కట్టిరో డిజైన్. సో డిజైన్ కూడా చాలా బాగుంది. అంటే ఇటువంటివి జనరల్గా పెద్ద పెద్ద సిటీలో మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ వెంబడలో కూడా కొంచెం కట్టిది ఇక్కడికి మంచి చాలా కళ వచ్చింది. సో చూడండి, సో ఈ గ్రీనరీకి లైటింగ్కి సో మంచి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకా విగ్రహం చూపిస్తా చూడండి. సో భారీ విగ్రహం కట్టిర్రు, అది కూడా చాలా చాలా బాగుంది. సో లెట్స్ గో టు ద నియర్ విగ్రహం. సో ఇదే చూడండి. సో భారీ శూన్య విగ్రహం, అంటే తెలంగాణలోనే అతిపెద్ద ఆది యోగ అంటే ఇది ఒకటి మాత్రమే. సో చాలా బాగుంది. ఇదివరకు కూడా డ్రోన్ వ్యూ కూడా తీసారు. సో బాగుంది. చాలామంది స్టేటస్ కూడా పెట్టుకుంటున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద ఆది యోగ అంటే ఇది మాత్రమే. సో చాలా బాగుంది చూడండి. దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా పెద్ద ఉంటుంది. మీరు ఒకసారి దూరం నుంచి కూడా వ్యూ చూపిస్తా. సో చాలా బాగుంది భారీ విగ్రహం. అండ్ పార్క్ ఎంట్రన్స్లో ఒకటి నటరాజ్ విగ్రహం కూడా నిర్మించారు. సో చాలా బాగుంది. కింద లైటింగ్ కూడా పెట్టిర్రు. సో డిఫరెంట్ ఎల్ఈడి లైట్స్ పెట్టడం వల్ల సో ఆ లైటింగ్కి సో మంచి వ్యూ అనిపిస్తుంది. చాలా బాగుంది. కింద కూడా సో వాటర్ ఫాల్స్ కూడా ఇనిషియేట్ చేశారు, చాలా బాగుంది. బట్ ఈ టైంలో వాటర్ ఫాల్ అనేది ఆన్ చేయలేరు. సో అంత ముందుకైతే వ్యూ చాలా బాగుండే. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ఆన్ చేస్తే మాత్రం సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ వెమ్లవాడకు ఎవరైతే దగ్గర వాళ్ళు ఉంటారో వచ్చి చూసి వెళ్ళండి. సో మీకు మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. చాలా బాగుంది.